హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే దాల్ పులావ్ అనమాట. చాలా చాలా సింపుల్గా, అలానే లంచ్ బాక్స్కి అయినా టిఫిన్ బాక్స్కి అయినా ఎలా అయినా మనం ఈ దాల్ పులావ్ని చేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము. ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. నేను చేసే క్వాంటిటీకి ఒక పచ్చిమిరపకాయ సరిపోతుంది. ఒక పచ్చిమిరపకాయ అలా చిన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. అలానే ఒక ఆనియన్ కూడా తీసుకొని ఇలా మనం పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక టమాటా కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను ఒక గ్లాసు. నార్మల్ రైస్తో కూడా బాగుంటుంది. ఇప్పుడైతే బాస్మతి రైస్ని ఒక గ్లాస్ తీసుకున్నాను కదా. ఇప్పుడు మనం పప్పు అనమాట, ఎర్రపప్పుని గింజలుగా, అంటే మనకి ఎర్ర కందిపప్పు అంటాం కదా, ఇవి ఎర్ర కందులు అనమాట. ఇవి ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. ఇవి రెండు కలుపుకొని వాటర్ పోసుకొని బాగా 2-3 సార్లు కలుపుకోవాలండి. దీంట్లో వాటర్ ఏమి వేయకుండా వాటర్ అన్ని వంపేసి పక్కన పెట్టుకోండి కడిగిన తర్వాత. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 3 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకొని ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ అనేది మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా మంచి స్మెల్ వస్తాయండి, బాగుంటాయి ఇలా పులావ్లో వేసుకుంటే. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇంగువ వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే మనం పప్పుతో చేసుకుంటున్నాం కదా. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంగువ వేసుకొని తగినంత పసుపు వేసుకొని ఒక చెంచా ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నామో ఆ టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకుంటే కొంచెం మనకి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి సాల్ట్ వేసుకుందాము. ఈ రెసిపీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసానండి. ఇది వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక అర చెంచా గరం మసాలా పొడి కూడా వేసుకొని ఈ మంచిగా టమాటా ముక్కలు అనేది మగ్గేంత వరకు ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైసు, అలానే ఎర్ర కందులు కలిపి పెట్టాం కదా, అవి మొత్తం కూడా దీంట్లో వేసి 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత వాటర్ పోసుకుందాము. నేనైతే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. అలానే ఈ పప్పులు ఉన్నాయి కదా, దానికైతే చిన్న టీ గ్లాస్ వాటర్ వేసాను. ఇదంతా కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 1కి 2 గ్లాస్ వాటరు, ఆ కందిపప్పుకేమో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసాను అనమాట. అంతే సరిపోతుంది. ఇలా మూత పెట్టుకొని మంచిగా 2 విజిల్స్ పెట్టుకోండి, ఎక్కువ వద్దు. 2 విజిల్స్ పెట్టుకుంటే మనకి యమ్మీ దాల్ పులావ్ రెడీ అయిపోతుంది.